కేసీఆర్ తెలంగాణ గడ్డ కోసం ఈ ప్రాంత ప్రజల కోసం 25 ఏళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఓ శిఖరం. అప్పుడైనా ఇప్పుడైనా ఆయన పోరాటం ఆగటం లేదు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనితర సాధ్యమైన పోరాటం చేసిన కేసీఆర్ నేడు తెలంగాణ రైతన్నల కోసం మరో పోరాటం చేస్తున్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకృష్ణ కమిటీ ముందు హాజరై తెలంగాణ గోసను కమిటీ కండ్లకు కట్టారు. అదే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రైతాంగం కోసం మరోసారి విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రను బట్టబయలు చేశారు కేసీఆర్ బీఆర్కే భవన్ కు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులతో గులాబీమయంగా మారింది. అప్పుడు పరాయి ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీ అయితే ఇప్పుడు సొంత రాష్ట్ర సర్కారు వేసిన ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగుకు చుక్క నీళ్లు లేక ఆగమైన వ్యవసాయానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా జీవధారగా మారిందో, రైతుల గోసను ఏ విధంగా తీర్చిందో ఘోష్ కమిషన్ కు కళ్ల ముందుంచారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం నిర్మిస్తే ఇప్పుడు అదే రైతుల కోసం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు కాళేశ్వరాన్ని బలిపెట్టకుండా మళ్లీ రైతుల సాగునీళ్ల కోసం గోసపడకుండా ఉండేందుకు మళ్లీ పోరాటానికి దిగారు. కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ కు మద్దతుగా రాష్ట్ర నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీంతో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బీఆర్కే భవన్, సచివాలయం, ట్యాంకుబండ్ పరిసరాలన్నీ గులాబీ శ్రేణులతో నిండిపోయాయి. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగాయి. ఉదయం 8 గంటల నుంచే కార్యకర్తలు బీఆర్కే భవన్ కు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు తరలివస్తుండటంతో ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. వందల సంఖ్యలో పోలీసులను మోహరించిన సర్కారు బారికేడ్లను ఏర్పాటు చేసి కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ఎవరినీ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ పై కక్షపూరితంగా విచారణ చేయిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. అక్కడే కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీలు వినోద్, కవిత, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, యాదగిరి రెడ్డి, దేవిప్రసాద్, బాలరాజు యాదవ్, పల్లె రవి, శ్రీనివాస్ యాదవ్ తదితరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఢిల్లీకి పోయి కూర్చొని పోర్ట్ఫోలియోలు పంచుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఇంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయని నేను అనుకోను. కాళేశ్వరమే కాదు, ఇంకా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కథలు పడ్డా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, నీ 420 హామీలు, నీ 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ప్రయత్నం చేసినా మల్ల నీయం ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. నువ్వెన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టాం, నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం. కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర. కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు, వంకలు, నదులు, చెరువులు, వీటి గురించి, ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు. హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి. ధర్మము న్యాయమే గెలుస్తుంది. అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. 6 గ్యారంటీలు, 420 హామీల మీదే మనం అందరం దృష్టి పెడదాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్కే భవన్ లో విచారణ హాజరయ్యేందుకు వస్తున్నారన్న సమాచారంతో ఆయన్ను చూసేందుకు ఆయనకు మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. దీంతో పోలీసులు బీఆర్కే భవన్ పరిసరాలను దిగ్బంధం చేశారు. భారీగా బారికేడ్లను, ముండ్ల కంచెలను ఏర్పాటు చేశారు. ఎర్రవల్లి నుంచి బీఆర్కే భవన్ వరకు సుమారు 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీస్ వర్గాలే తెలిపాయి. బీఆర్కే భవన్ కు వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవల్లి నుంచి బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. మళ్లీ తిరిగి మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయన బయటకొచ్చారు. సుమారు 2 గంటల పాటు కేసీఆర్ బీఆర్కే భవన్లోనే గడిపారు. అంతకుముందు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఉదయం 10 గంటల 28 నిమిషాలకు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ కోర్టు హాల్లోకి వెళ్లిన కేసీఆర్ తిరిగి 12:50 తిరిగి వచ్చారు. అంటే సుమారు 50 నిమిషాల పాటు విచారణ జరిగింది. కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్కే భవన్ పరిసరాలన్నీ జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగాయి. ఒక దశలో నినాదాలతో విచారణకు ఇబ్బంది కలగడంతో కమిషన్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చి నినాదాలు ఆపాల్సిందిగా శ్రేణులను కోరడం గమనార్హం. దీంతో కొద్దిసేపు కార్యకర్తలు సంయమనం పాటించారు. విచారణ పూర్తయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తిరిగి వెళ్లే సమయంలో తన కోసం వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేశారు. కారులో నుంచి బయటకు వచ్చిన ఆయన గులాబీ శ్రేణులకు నమస్కరించారు. వాస్తవానికి పోలీసులు కేసీఆర్ను కార్యకర్తల వైపు వెళ్లనీయకుండా మరో దారిలో వెళ్లేలా ఏర్పాటు చేశారు. కానీ కేసీఆర్ అందుకు అంగీకరించకుండా తన కార్యకర్తలను కలిసే వెళ్తానని చెప్పి కార్యకర్తలు ఉన్న వైపునకు వచ్చారు. అక్కడ కార్యకర్తలకు అభివాదం చేసి తిరిగి పోలీసులు సూచించిన మార్గంలో వెళ్లిపోయారు. కేసీఆర్ బయటకు వచ్చిన సందర్భంలో ఆ ప్రాంగణంలో మొత్తం ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. కేసీఆర్ను చూడగానే కార్యకర్తలంతా ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణను తన చాణక్య నీతితో అగ్రపదంలో నడిపిన కేసీఆర్ ఈ రోజు కమిషన్ ముందు హాజరు కావడంతో కార్యకర్తలంతా కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే సమయంలో జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు.